అయితే సోమవారం కూడా రాష్ట్రంలో 173 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లు సమాచారం అందింది. 3 మండలాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. 35 మండలాల్లో 11 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 135 మండలాల్లో 6 నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే రెండో రోజు కూడా వర్షపాతం భారీగా నమోదైంది. అదేవిధంగా మంగళవారం అంటే ఈరోజు కూడా అంటే 3వ తారీఖు సెప్టెంబర్న కూడా మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంటే 15 జిల్లాలకు గాను రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కోరుతోంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి, భువనగిరి, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షపాతం సెప్టెంబర్ 3వ తేదీన కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంతో ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఉద్యోగస్తులను